వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటే మనకు తెలిసిందేంటి? ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు? చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించి మద్యపానం సేవించి నిబంధనలకు విరుద్ధంగా, అంటే దేనికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి మద్యం సేవించినప్పుడు ఆ టెస్ట్లో వాళ్ళు ఆ లిమిట్ని ఉల్లంఘించినట్లయితే వాళ్ళని గుర్తించి కోర్టులో హాజరుపరిచి దానికి జరిమానానా, కౌన్సిలింగా, లేకపోతే ఏంటి ఆ చట్టం ఏం చెప్తే దాని ప్రకారంగా దాన్ని అమలుపరుస్తూ ఉంటారు. మనకి తెలిసిందేంటి? మొత్తంగా చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టాన్ని రకరకాల సెక్షన్లు ఉంటాయి, రకరకాల కేసులు ఉంటాయి, ఇవన్నీ కూడా చట్టాన్ని ఉల్లంఘించి చేసేవి. అటువంటి వాటిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఒకటే. దీనివల్ల ఏం జరుగుతుంటుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అసలు పోలీసులు దీన్ని ఎందుకు కఠినం చేస్తున్నారంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం సేవించి బండి నడపడం వల్ల మన ప్రాణాలు రిస్కులో పడతాయి. మన ప్రాణాలు రిస్కులో పెడితే అది ఒకవైపు, మన ప్రాణాలని రిస్కులో పెట్టుకోవడమే కాక అవతల వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటమాడమే. అంతే కదా? ఎదుటి వ్యక్తి కూడా కరెక్ట్గా వచ్చినా కానీ మద్యం సేవించిన వ్యక్తి తన నియంత్రణ ఉండదు, స్పృహ ఉండదు. ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నామనేటటువంటి సోయ లేకుండా నేరుగా వెళ్ళడం, అతను యాక్సిడెంట్ అవ్వడమే కాకుండా ఆ పక్కన వెళ్తున్న వాళ్ళు కూడా ఆ ప్రమాదం బారిన పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మనం గతంలో కూడా చూసాం ఎన్నో యాక్సిడెంట్లు ఈ విధంగా జరిగినవే. అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఏవైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఎందుకు నిర్వహిస్తారంటే ఇటువంటి ప్రమాదాల బారిన పడి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడమే కాక ఎదుటి వారి ప్రాణాలు కూడా కోల్పోవడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. అంటే వాంటెడ్గా కారణం కాకపోయినా కానీ ఆ కారణం వల్ల, ఆ మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్ల అటువంటి కారణానికి వాళ్ళు బాధ్యులు. కాబట్టి ఇటువంటి టెస్టులు నిర్వహించి ఎప్పటికప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేటటువంటి ప్రక్రియ. అందుకే పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కరెక్టే, ఇది ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాల్సిందే. చర్యలు తీసుకోకపోతే సమాజంలో కూడా మార్పు రాదు. అలాగే చేయాలి కూడా. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, జరిమానా విధించాలి. వారికి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిలిచి మరి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మద్యం సేవించడం వల్ల జరిగే అనర్థాలు చెప్తున్నారు. ఇంకొంతమంది అతిగా, అంటే లిమిట్కి మించి ఓవర్ డోస్ మద్యం సేవిస్తే వాళ్ళకి కొన్ని జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు. అవి మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చేస్తున్నారు. ఓకే, దీనికి పోలీస్ శాఖను కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చెయ్యాలి. ఇది పోలీసుల పనితీరుకి, గొప్పతనానికి, అలాగే సమాజం పట్ల వాళ్ళకున్నటువంటి శ్రద్ధకి, చట్టంని అమలు చేయటంలో వాళ్ళకున్నటువంటి బాధ్యత, ఇవన్నీ కలిస్తే ఇవన్నీ కూడా పోలీసులకు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది పోలీసులు అప్రిషియేట్ చేయాలి. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు పోలీసులు ఇవన్నీ చేస్తున్నారంటే, ఇంకోటి ఉంది, నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో పోలీసులు ఎంతవరకు వెళ్ళొచ్చు? చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా? వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవచ్చా? ఎలాగన్నా ప్రవర్తించవచ్చా? ఇది నాణ్యానికి రెండో వైపు. అందరు పోలీసులు అనలేం, కానీ కొంతమంది పోలీసులు మాత్రం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు బైక్ మీద వెళ్తూ ఒక బండిని ఆపే క్రమంలో వాళ్ళు చాలా రూడ్గా ప్రవర్తించడం, లాఠీ ఎత్తుకెళ్ళడం, ఈ క్రమంలో వాళ్ళు ఎలాగన్నా తప్పించుకోవాలనేటువంటి తాపత్రంలో కిందపడి గాయాల పాలైనటువంటి ఘటనలు. అలాగే కొంతమందిని బండి ఆపి వెంటనే తాళాలు తీసుకునేస్తారు. మరి చట్టంలో ఆ పరిణామానికి చోటు ఉందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ ఆ విధమైనటువంటి ఇది దానికి కూడా చట్టం ప్రకారమే తీసుకోవాలి. ఆ బండి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దాన్ని సీజ్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళచ్చు. అంతేగాని రాగానే బండి కీస్ తీసి జోబులో పెట్టుకోవడం, ఆ పత్రాలు కూడా వెరిఫై చేయకముందే ఇటువంటి చర్యలకు పాల్పడడం, ఇవన్నీ కూడా పోలీస్ శాఖలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. నిబంధనలు పాటించిన వాహనదారుడిపై చేయి చేసుకోవడం, వాహనదారుడు నిబంధనలు పాటించలేదు అనేటటువంటి నెపంతో ఆ వాహనదారుడిపై చేయి చేసుకునే హక్కు పోలీసులకు ఉందా? అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చేయి చేసుకునే హక్కు కొంతవరకు పోలీసులకి కల్పించింది. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కూడా ఇది పెద్ద క్రిమినల్ కేసా, లేకపోతే
మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా, దొంగతనం చేశాడా, చైన్ స్నాచింగ్ చేశాడా, రాబరీ చేశాడా, ఇవన్నీ పక్కన పెడితే ఈ కేసుకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి పోలీసు చేయి చేసుకోవడానికి చట్టం ఒప్పుకుందా? చట్టం ఏం చెప్తుంది? ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాం. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక ఘటన జరిగింది. అదే ఇన్ని ప్రశ్నలు ఇంతసేపు నేను మాట్లాడింది దాని గురించి, దాన్ని మీ ముందుకు తీసుకురావాలి. అలాగే పోలీసులకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి పోలీసుల పట్ల అని చెప్దామని సరే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నేను ఆ సమయంలో ఒక వాహనదారుడు ఏం చేశారంటే బ్రీత్ అనలైజర్ పరీక్షకి సహకరించలేదు. అంటే మామూలుగా మందు తాగిన తర్వాత కొంతమంది తమ నియంత్రణ కోల్పోతారు, కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు, కొంతమంది ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉంటారు. ఏదేమైతేనేమి పోలీసులు అయితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి, అదే చేయబోయారు. కానీ అతను కొంచెం సతాయిచ్చాడు. అంటే పైప్ నోట్లో పెడితే సరిగా ఊదకపోవడం, అలాగే ఆ పైపుని కాస్త బయట చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయడంతో ఆ పోలీసుకి ఆగ్రహం వచ్చింది, చెంపదెబ్బ కొట్టాడు. అది కొంతమంది వీడియో తీశారు. అతన్ని వార్న్ చేయడం కూడా జరిగింది పోలీసులు, సార్ మీరు వీడియో తీస్తున్నాము కొంచెం చూసుకోండి అని చెప్పి. కానీ ఆయన అయితే చెయ్యైతే చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది పెద్ద చర్చ అయింది. దీంట్లో తప్పెవరిది, చట్టం ఏం చెప్తుంది? ఇక్కడ పోలీసు చేసినటువంటి చర్య సమర్థనీయమా లేక అధికార దుర్వినియోగమా? సరే, భారతదేశంలో అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయమని అడిగితే డ్రైవర్లు చాలామంది కావాలని సహకరించరు. అంటే లేనిపోని రిస్క్లోకి వచ్చేస్తాం, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది, లేదా జరిమానా విధించాలి, లేదా జైలుకి వెళ్ళాలేమో, ఎలాగైనా సరే తప్పించుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. పరీక్షను అడ్డుకోవడం చేస్తారు. కానీ అది చట్టపరంగా తప్పే. అది పోలీసులకు సహకరించాలి. మీరు మద్యం సేవించేటప్పుడు పోలీసు నిబంధనలు తెలుసుకొని ఎక్కడ తాగాలి, ఎలా వెళ్ళాలి, సేఫ్గా ఇంటికి ఎలా చేరాలి, ఆటోలోనా, కారులోనా, లేకపోతే ఊబర్, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో, వాటి ద్వారా మాత్రం వెళ్ళాలి. కానీ మీ అంతటా మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, పోలీసులు మిమ్మల్ని అడ్డుకొని ఏదైనా టెస్ట్ చేయాలని చూస్తే వాళ్ళకి సహకరించకపోవడం కూడా తప్పే. సాధారణంగా పోలీసులు తీసుకునే చర్యలు ఎలా ఉండాలి? ముందుగా డ్రైవర్కి టెస్ట్ చేయాల్సిన అవసరాన్ని వివరించాలి, ఇది మీ మంచి కోసమే అని చెప్పి. వాళ్ళకి చిన్న సైజు కౌన్సిలింగ్ ఇక్కడే ఇవ్వాలి. అంటే ఈ బ్రీత్ అనలైజర్ ద్వారా మేము కానీ మీరు డ్రింక్ చేసినట్టు తెలుసుకుంటే మీ మంచి కోసమే ఏం చేయాలో అది చేస్తామని చెప్పి వాళ్ళకి వివరించి చెప్పాలి. బ్రీత్ అనలైజర్లో ఓదడానికి నిరాకరించారనుకోండి, ఒకవేళ చాలామంది అదే చేస్తారు, పరిస్థితులను బట్టి సమీప ఆసుపత్రికి తీసుకెళ్ళి, ఇది ఇంపార్టెంట్, రక్త నమూనా లేదా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. సరే, అతను సహకరించట్లేదు, పోలీసులకి కొన్ని అధికారాలు ఉన్నాయి కదా, దాన్ని ఉపయోగించి అతన్ని తీసుకుని వెళ్ళి వైద్య పరీక్షలు చేయాలి, రక్త పరీక్షలు చేయాలి. ఆ తర్వాత నిర్ధారించి అతను ఒకవేళ పరిమితికి మించి మద్యం సేవించుంటే అతన్ని ఒకవేళ కోర్టుకి హాజరుపరచడం, జరిమానానా, జైలు శిక్ష, లేకపోతే కౌన్సిలింగా, ఇవన్నీ నిర్ధారించేసి అతన్ని పంపించేయచ్చు. పోలీసు విధులకు అడ్డంకులు కలిగించడం కానీ ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇవన్నీ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకవేళ అనుమానం బలంగా ఉంటే, కొంతమంది ఉంటారు అంటే తాగకపోయినా కానీ తాగినట్టు కనపడ్డారు అనుకోండి, లేదు అతను మామూలుగా కనిపించినా కానీ అతని బిహేవియర్లో కొంచెం తేడా కనపడింది అనుకోండి, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, లేదా డ్రైవర్ను కోర్టులో హాజరుపరచడం వంటి చర్యలు తీసుకోవచ్చు. కావాలంటే అతను నడపలేని పరిస్థితిలో ఉంటే ఆ బండి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి రేపు వచ్చి కోర్టుకి అటెండ్ అయ్యి కోర్టు ద్వారా ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు చలానా కడతారా, లేకపోతే జరిమానా కడతారా, లేకపోతే కౌన్సిలింగ్తో సరే రేపైతే తీసుకోండి, ఇప్పుడు మీరు బైక్ నడిపే పరిస్థితిలో లేరు కాబట్టి. కానీ ఈ వీడియోలో ఆ పోలీస్ ఆఫీసర్ పైన మనం చెప్పుకుంటున్నవన్నీ అధికారాలను చట్టం కలిగిస్తే అతను ఎంచుకున్నది ఏంటి? చేయి చేసుకోవడం. ఇది ఎంతవరకు సమర్థనీయం? భారత మోటార్ వాహనాల చట్టం ఏం చెప్తుంది? రక్తంలో ఆల్కహాల్ స్థాయి నిర్దిష్ట పరిమితి సాధారణంగా 100 ml, రక్తంలో 30 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ నేరంగా తీసుకుంటారు. అతను తాగాడనడానికి ప్రూఫ్ లేదు, అతను ఊదలేదు, కానీ నీకు అనుమానం ఉంది. అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి? అతను సహకరించకపోతే ఇందాక మన పైన చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు అతన్ని వైద్య పరీక్షలకు పంపించాలి. కానీ అది చేయకుండా చట్టాన్ని చేతిలోకి, అంటే చట్టం నీకు ఇచ్చిన బాధ్యత కంటే కూడా నీ అధికార దుర్వినియోగం ఎక్కువ కనపడింది అక్కడ. ఖచ్చితంగా ఏ చర్య తీసుకోవాలి? రాష్ట్ర పోలీసుల విధానాలు, పరిస్థితులు, డ్రైవర్ ప్రవర్తన చూడాలి, అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నా. ఇక పౌరుడి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. ఇది నాణ్యానికి ఒకవైపు చూసాం, రెండో వైపు పౌరుడి బాధ్యతలు కూడా.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడితే వాళ్ళు ఏ విధంగా సహకరించాలి, పౌరుడి బాధ్యత ఎలా ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రజల భద్రత కోసం నిర్వహిస్తారని అతను గుర్తించాలి. బ్రీత్ అనలైజర్ టెస్టుకు సహకరించండి, అది వాహనదారుడి బాధ్యత. కావాలని పోలీసులను ఇబ్బంది పెట్టడం, టెస్ట్ను అడ్డుకోవడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, కావాలని సతాయించడం, ఇవన్నీ చేస్తే చట్టపరంగా ఉన్న సెక్షన్ కంటే కూడా ఇంకో సెక్షన్ కూడా మీద వేసుకుంటారు. జరిమానా పెరిగిపోతుంది, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. పోలీసుల వైపును ఓపికను పరీక్షించే విధంగా అసహనం కలిగించకూడదు. పోలీసులు కూడా మన కోసం పనిచేస్తున్నారు. కొంతమంది అంటే కొంతమందిని పక్కన పెట్టాలి, అందరూ అలా చేయిస్తారని కాదు, కొంతమంది ఆ విధంగా ఉన్నారు. పోలీసులకు కూడా కొంత సహనం ఉంటుంది, దాన్ని పరీక్షించకూడదు. మందుబాబులు పౌరులైనా సరే ఎంత రెచ్చగొట్టినా ఎంత సహకరించకపోయినా పోలీసు అధికారులు చట్టం ప్రకారమే వ్యవహరించాలి. చెంపదెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు, చట్టపరమైన విధి నిర్వహణలో అది అసలు భాగమే కాదు. పోలీసులకి కేసు నమోదు చేసే అధికారం ఉంటుంది, ఆ విధంగా చేయండి. వైద్య పరీక్షలు నిర్వహించి కేసు బుక్ చేయండి, పంపించండి. దాని ప్రకారం వాళ్ళు జరిమానా జైలు శిక్ష తీసుకొని వస్తారు. కానీ శారీరకంగా శిక్షించే అధికారం అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో లేదు. అందుకే పోలీసు చర్యపై కూడా ప్రశ్నలు వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పౌరులు పోలీసులకు సహకరించాల్సిందే, కానీ సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలా లేక చెంపదెబ్బలు కొట్టాలా? ఇది ప్రజలకు ఉన్నటువంటి ఒక సందేహం. కానీ ఏదేమైనా కానీ మద్యం తాగి వాహనాలు నడపడం ఎప్పటికి కూడా ప్రమాదకరమే. అది మీతో పాటు మీ ద్వారా మరికొంతమంది కూడా గాయపడే, లేకపోతే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా మందు తాగారు, మద్యం సేవించారనే కారణంతో ఇలా చెంపదెబ్బలు కొట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోవాలి. దాని ప్రకారమే మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళ పట్ల. అంతేగాని ఈ విధంగా చెంపదెబ్బలు కొట్టి పోలీసులపై ఉన్నటువంటి గౌరవాన్ని సమాజంలో తగ్గించకూడదు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.